నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. స్కిల్ డెవలప్మెంట్తో యువతకు ఉపాధి. జిల్లా కలెక్టర్ పర్యటన విశేషాలు. లోకేష్ సౌజన్యంతో మంచినీటి పథకం ప్రారంభించిన అబద్దయ్య. పెరుగుతున్న పాము కాటు బాధితులు చర్యలు తీసుకోవాలంటున్న వైద్య ప్రముఖులు. ఎయిమ్స్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ ఆరంభం. వివరాలు అందించిన నిర్వాహకులు. నైపుణ్య విద్య ప్రాజెక్టుకు తొలుత ఎంపిక చేసిన మంగళగిరి నియోజకవర్గంలోని టౌన్లో గురువారం జిల్లా కలెక్టర్ పర్యటించారు. వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్ సెన్స్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత కోసం స్కిల్ సెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దాని అమలు అయ్యే విధంగా మార్గదర్శనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం 100 గ్రామ సచివాలయ పరిధిలో ప్రజా సంఖ్య సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 135,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 161,421 కుటుంబాల నుంచి 675 మంది యానిమేటర్లు, స్కిల్ సెన్సెస్ యానిమేటర్లు శిక్షణ ఇచ్చి వారితో డోర్ టు డోర్ సర్వేను పైలట్ ప్రాజెక్టు టైప్లో ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే యానిమేటర్లు కుటుంబాలకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయింది. గ్రామ సచివాలయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖ, సీడాప్, నాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ ప్రక్రియను ప్రారంభిస్తారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం స్కిల్ సెన్సెస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గురువారం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్న వీవర్స్ కాలనీలో జరుగుతున్న స్కిల్ సెన్సెస్ ప్రక్రియను స్వయంగా పరిశీలించడం జరిగింది. ప్రజలందరూ ఇది గమనించి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అలీం బాషా, స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. సో ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి, తర్వాత దుగ్గ్యాల కాన్స్టిట్యుయెన్సీస్ ప్లస్ సిఆర్డిఏ విలేజెస్ తుళ్ళూరు కలుపుకొని సో ఈ ఏరియాస్ నుంచి దాదాపు 1049 ఎన్యూమరేటర్స్ని మనము ఎన్రోల్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మొన్న మనకి మండే స్టార్ట్ అయినప్పటికీ ఒకరోజు పెన్షన్ వల్ల గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు సెకండ్ డే ఇవాళ మనకి ఈ ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్లో ఏంటంటే మనకి ఆధార్ బేస్డ్ ఎన్యూమరేషన్ ఇది. సో మనము ఒక్కొక్కరికి ఆధార్ నంబర్ తీసుకొని వాళ్ళ ఓటీపీ బేసిస్లో కానీ బయోమెట్రిక్ బేసిస్లో ఆథెంటికేషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిలప్ చేసి తర్వాత సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో మనకి ఫీల్డ్ స్థాయిలో ఏంటంటే కొంతమంది హౌస్లో ఉన్న మెంబర్స్కి కానీ సిబ్బందికి కానీ కొంచెం అంటే ఇది ఎందుకోసం ఓటీపీ అడుగుతున్నారు ఇలాంటివన్నీ కొంచెం అపోహలు ఉన్నాయని కూడా కొంతమంది అలాంటివి వ్యక్తపరిచారు. బట్ మనకి టెక్నికలీ అంటే డేటా అనేది ఒకరి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు ఆ డేటా వాళ్ళది అని మనం మాన్యువల్గా కలెక్ట్ చేసినప్పుడు అంటే ఈ డేటా ఈజ్ ఫౌండ్ ట్రూ టు మై నాలెడ్జ్ అన్నట్టు ఒకటి యూజువలీ సర్టిఫికేట్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా మనకి యాప్ బేస్డ్ సర్వే కాబట్టి దీంట్లో కూడా మనం ఆధార్ బేస్డ్ ఓటీపీ అనేది అడుగుతున్నాము. బట్ అండ్ ఇది వచ్చి మనకు ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఇట్ విల్ బీ యూస్డ్. ఈ ఓటీపీ వల్ల వేరే ఏదైనా జరిగిపోతుంది అనే అపోహలు అలాంటివన్నీ కూడా ఏం పెట్టుకోవద్దు. ప్లస్ మనకి ముఖ్యంగా ఈ యాప్లో ఉన్న క్వశ్చన్స్ మనకి ఎవరన్నా డిగ్రీ, గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఆన్ దియర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఇఫ్ సంబడీ ఈజ్ అన్ ఎంప్లాయీ దే మైట్ హ్యావ్ పిఎఫ్ నంబర్, ఈఎస్ఐ నంబర్, సో ఇలాంటి డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో మనకి ఎందుకంటే మన డేటాబేస్ ఎంత యాక్యురేట్గా ఆల్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషలీ అక్రాస్ డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేసే ఇన్ఫర్మేషన్ ఎంత క్యాప్చర్ చేస్తే మనకి డేటా ప్యూరిటీ అనేది అంత బాగుంటుంది. సో అందరూ కూడా రెసిడెంట్స్ కానీ అందరూ కూడా ఇఫ్ సంబడీ అంటే మనకి ఇతర నంబర్స్ పాన్ కానీ బిజినెస్ ఉన్న వాళ్ళు సమ్టైమ్స్ జిఎస్టీ, దెన్ ఈవెన్ ఈపీఎఫ్ నంబర్, ఈఎస్ఐ నంబర్, డిగ్రీ సర్టిఫికేట్స్, 10th సర్టిఫికేట్స్, ఇంటర్ సర్టిఫికేట్స్, సో ఇలాంటివన్నీ కూడా
సర్వేకి వస్తున్నారు కాబట్టి రెడీగా పెట్టుకున్నట్లయితే సర్వే ఇంకా కూడా త్వరగా చేయడానికి అవుతుంది. మనకు దాదాపు దాంట్లో 70 to 80 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే సబ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కలిపి మనం సెలెక్ట్ చేసే రిమార్క్స్ని బట్టి క్వశ్చన్స్ మారుతూ ఉంటుంది. సో మనకి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి దీన్ని త్వరలో కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. బట్ ఒక్కొక్క మెంబర్కి ఆల్మోస్ట్ 8 to 10 minutes పడుతుంది. సో హౌసెస్కి వచ్చినప్పుడు అందరూ కూడా డేటా రెడీగా పెట్టుకున్నట్లయితే సర్వే ఇంకా కూడా త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఓన్లీ మనం యూజ్ చేసింది ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ మోస్ట్లీ సచివాలయం ఎంప్లాయీస్ని మాత్రమే ఈ సర్వేకి మనం వాడడం జరిగింది. ఎంటీఎంసీ పరిధిలోని ఇప్పటంలో మంచినీటి పథకంకు గురువారం ప్రారంభోత్సవం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు దివీస్ ల్యాబొరేటరీస్ సహకారంతో గురువారం ఇప్పటం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత రక్షిత మంచినీటి పథకాన్ని రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీడీపీ నేతలతో కలిసి ప్రారంభించారు. ఉచిత రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసిన దివీస్ ల్యాబొరేటరీస్ వారిని అందుకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్ కి ఇప్పటం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షుడు అమరా సుబ్బారావు, ఇప్పటం గ్రామ అధ్యక్షుడు శంకరశెట్టి పిచ్చయ్య, కొల్లి శేషు, గాజుల రాంబాబు, బొర్రా కృష్ణవరందన, కాట్రగడ మధుసూదన్ రావు, ఈపూరి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిన్ననే మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవడం జరిగింది. గ్రామ స్వరాజ్యం అంటే ఎలా ఉండాలో అనేది మన ఇప్పటం గ్రామంలోనే ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని దాదాపు 25 సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ని మరలా పూర్వవైభవం తీసుకురావాలని ఒక ఆలోచనతో ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో పోటీ చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా, రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి మరి పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కటి ఇచ్చిన హామీని నారా లోకేష్ బాబు గారు ఏమైతే ఇచ్చారో ప్రతి ఇంటికి వాటర్ కనెక్షను, రోడ్లు, డ్రైన్లు, ఇళ్ల పట్టాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే విధంగా ఇక్కడున్న ప్రతి నాయకుడు కూడా మీకోసం, గ్రామ ప్రజల కోసం, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజల కోసం అధికారులతో కలిసి ప్రతి గడప తిరుగుతూ మీకు రావాల్సింది మీకు చెందే విధంగా ఇక్కడున్న మేమందరం కూడా కలిసికట్టుగా మీకోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ రోజున దేవీ నవరాత్రుల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల మీద ఉండాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఇప్పటం గ్రామంలో నారా లోకేష్ గారి స్ఫూర్తితో దివీస్ ల్యాబొరేటరీ వారు రక్షిత మంచినీటి కేంద్రం ఇవ్వటం, వారికి కూడా ఇప్పటం గ్రామం తరపు నుంచి, మండలం తరపు నుంచి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటాం. మీకు తెలుసా, గుంటూరు మెడికల్ కాలేజ్ ఎప్పుడు ఆవిర్భవించింది? గుంటూరు మెడికల్ కాలేజ్ 1946లో ఆవిర్భవించింది. ఇటీవల పాముకాటు బాధితుల సంఖ్య పెరుగుతోందని మంగళగిరిలో పాముకాటు వైద్యానికి ప్రసిద్ధులైన డాక్టర్ గోలి రామ్మోహన్ రావు అంటున్నారు. ఈ మేరకు సిటీ న్యూస్ ఆయన హాస్పిటల్ను సందర్శించగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులతో పాటు డాక్టర్ గోలి కూడా మాట్లాడారు. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో వస్తాయి ఈ వర్షాలు పడే వేళల్లో. అయితే ఇప్పుడు అక్టోబర్లో కూడా ఈ వర్షాలు పెద్దగా లేకపోయినా కూడా ఇప్పుడు పాములు మరి ఎక్కువగా సంచరించడం అసాధారణ విషయంగా కూడా చెప్పుకోవాలి. మరి ఈ వారంలోనే మాకు దాదాపు 10 కేసులు వచ్చినాయి, పాము కరిసిన కేసులు. ఇప్పుడైతే వార్డులో 5-6 మంది ఉన్నారు. నిన్న మొన్న 2-3 డిశ్చార్జ్ చేయటం కూడా జరిగింది. మరి ఈ పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే ఈ పొదల్లో అట్లా గడ్డిలో ఉండే వాళ్ళంతగా ఈ పాము కరవకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, రాత్రులు ఈ పొలాల్లోకి అట్లా జనసంచారం లేని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, ఈ పొదల్లోకి వెళ్ళినప్పుడు కానీ తప్పనిసరిగా ఈ టార్చ్ లైట్ అనేది పెట్టుకొని వెళ్ళాలి.
ఆ టార్చ్ లైట్ కింద వేస్తూ మా పరిసరాన్ని గమనిస్తూ వెళ్తే కొంతవరకు తగ్గుతుంది. అట్లాగే పొడవైన ప్యాంట్లు, మరి తర్వాత సాక్స్ ఉంటాయి, పైదాకా మోకాల కింద దాకా వచ్చే సాక్స్, అట్లాంటివి వేసుకుంటే కొంతవరకు రక్షణ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగని కొంతమంది ఈ గోడల మీద ఉన్న సందుల్లో కానీ హోల్స్లో కానీ చేతులు పెడతా ఉంటారు. అట్లా తెలియకుండా పెడితే అందులో ఏమైనా పాము ఉంటే మాత్రం అది చాలా ప్రమాదంగా మారుతుంది. జనరల్గా ఏంటంటే ఈ పాము కరిసిన కేసులో సుమారు 100కి 70-80 కేసులు అసలు నాన్ పాయిజనస్, అంటే విషయం లేని పాములే. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఏంటంటే ఇప్పుడు ఈ వారంలో వచ్చిన కేసుల్లో దాదాపు 90%, 190 కేసులు విషపాములే రావటం జరిగింది. తాసుపాము కానీ, కట్లపాము కానీ, రక్తపింజర అట్లాంటివి. ప్రజలంతా ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తుందిలే, అదేం చేస్తుందిలే అని. ఇంకోటి ఏంటంటే పాము కరిసిన వెంటనే లేట్ చేయకూడదు. కొంతమంది ఏంటంటే మంత్రాలని, నాటు మందని ఇట్లా లేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆ కరిసిన చోట కోసి ఆ రక్తాన్ని పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ప్రమాదమైన విషయాలు. అట్లా కోస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ కాలు నయం కావడానికి చాలా రోజులు పడుతుంది. ముఖ్యంగా తాసుపాము కరిస్తే వెంటనే హాస్పిటల్కి ఏది దొరికితే అది, స్కూటర్ దొరికిన, తర్వాత బండి దొరికిన, కారు, ట్రాక్టర్ ఏది దొరికితే అది వెంటనే వచ్చేయాలి, లేట్ చేయకుండా. అక్కడే లేట్ చేస్తూ ఉంటే అది చాలా ప్రమాదంగా దారితీస్తుంది. వీళ్ళని వెంటనే ఈ విరుగుడు ఇంజెక్షన్, యాంటీ స్నేక్ వెనం అంటారు, అవి వెంటనే చేస్తే చాలా వరకు ప్రమాదాలను మనం లేకుండా చేయొచ్చు, చాలా మందిని రక్షించవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. కొప్పురావు నుంచి వచ్చాం. టెంకాయమ్మ నా పేరు. ఏం పాము? రక్తపింజేరు. వచ్చినప్పుడు బాగా నెబ్బుట్టేది, ఇప్పుడేమో నొప్పి పుడతలా, కాలు కొద్దిగా వాసింది, ఇంకంతే. బాగానే ఉంది సార్. నా పేరు రామచంద్ర నాయక్ సార్. ఏర్లపాలెం నుంచి వచ్చాను సార్. పొద్దున్నే పొలం కాడికి పోతే పాము కరిచింది సార్. నాకు తెలియక ఎయిమ్స్కి పోయాను సార్. అక్కడి నుంచి ఏం పాము గడ్డిలో కనిపించలేదు సార్. అది అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం సార్. ఇక్కడికి వచ్చినాక కొద్దిగా పర్వాలేదు సార్, బాగానే ఉంది సార్. అక్కడ తగ్గలేదు సార్. ఇక్కడికి వచ్చినాక పర్వాలేదు. ఇక్కడ కాలు కాడ కరిచింది సార్, ఏడ కరిచింది సార్. ఇక్కడికి వచ్చినాక కొద్దిగా పర్వాలేదు సార్, బాగానే ఉంది సార్. పేరు రాములండి. నా పేరు పాతూరు. ఏమైందంటే పాము పొలాన్ని మేతకొస్తుంటే కరిచింది. అది నాకు వచ్చాయి. అది ఏం పాము అని నేను చూడాల. దేవుడికి ఇవాడికి 4 రోజులు పర్వాలే, బాగానే ఉంది. అది బాగానే ఉంది. అంత ముంగల కట్టి నీరు అయిపోయాలి. డాక్టర్ గారికి ఎక్కిపోయి వస్తూ ఉంటాం. కరిచి వెళ్ళిపోతుంటే చూశాను. అది తాసుపామే అంటున్నారు. తగ్గింది సార్ నిన్నటికి వాళ్ళకి, పర్వాలేదు. రేవందర్పాడు సార్. నేను కేఎల్లో రేవందర్పాడు షేక్ ఉలాబీ అండి. పర్వాలేదు సార్. మరి నాకు పొలం మీద తాసుపాము కరిచిందండి. తాసుపాము కరితే ఆమెనే వచ్చేసాం. ఇంటికి వచ్చాను. ఇంటికాడ నుంచి మా అబ్బాయి తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. డాక్టర్ గారు బాగా వైద్యం చేశాడు. అది డాక్టర్ గారు సేవ్ చేసినట్టే నన్ను, చాలా బాగా చేశాడు సార్ డాక్టర్ గారు. ఈ పాము కరితే అపక తేడా వచ్చిద్దని అన్నారు, కానీ ఏం రాలేదు, బాగానే ఉంది. బాగా సీరియస్ కూడా అయింది సార్. అనుకున్న పరిస్థితుల్లో డాక్టర్ గారు మమ్మల్ని బాగా వైద్యం చేశాడు. ఇది మాకే కాదు, అందరికి ఎవరికైనా కానీ ఆయన గారు ఇట్టాగే చేసి అందరినీ చేస్తాడని మేము ఆశపడుతూ ఉన్నాం. ఎయిమ్స్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వైద్య ప్రముఖులు మాట్లాడారు. ఓ రిపోర్ట్. ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా ఆరంభింపబడ్డాయి.
ఈ మేరకు 3 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి మరో మైలురాయిని చేరుకుందని అన్నారు. ఆగస్టు 30వ తేదీన విజయవంతంగా మొదటి కిడ్నీ మార్పిడి చేసిన నెల వ్యవధిలోనే మరో 2 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఇక్కడి ఇన్స్టిట్యూట్లోని నైపుణ్యం గల సర్జన్లు, యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టుల సహాయక బృందంతో పాటు ఎయిమ్స్ న్యూఢిల్లీ నుండి నిపుణులైన సర్జన్లను డాక్టర్ వి సీను, డాక్టర్ ఏ కృష్ణ కిడ్నీ మార్పిడి కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించారు. గ్రహీత, దాత పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు. సెప్టెంబర్లో ట్రాన్స్ప్లాంట్ బృందం మరో 2 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించింది. కిడ్నీ మార్పిడికి అదనంగా ఎయిమ్స్ మంగళగిరిలో వివిధ సంక్లిష్ట వ్యాధులకు చికిత్స అందిస్తోంది. సర్జికల్ ఆంకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, బర్న్స్, ప్లాస్టిక్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ మొదలైన విభాగాల ద్వారా క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ శస్త్రచికిత్సను బహుళ విభాగాలకు చెందిన బృందం నిర్వహించి క్లిష్టమైన వైద్య శస్త్రచికిత్స విధానాలు నిర్వహించడంలో ఇన్స్టిట్యూట్ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. వివిధ క్లిష్టమైన ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సేవలు, యాంజియోగ్రామ్ సేవలు కూడా ఇటీవలే ప్రారంభించబడ్డాయని ఎయిమ్స్ ప్రతినిధులు తెలిపారు. 30 ఆగస్ట్ 2024 సో నెల ముందు మనం ఫస్ట్ లైవ్ రిలేటెడ్ అంటే తల్లి వాళ్ళ అబ్బాయికి డొనేట్ చేసిందండి, కిడ్నీ డొనేట్ చేసింది. ఆపరేషన్ మా హాస్పిటల్లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఒక నెలలో మనం 3 ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఫస్ట్ పేషెంట్ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయించుకొని మా దగ్గర డిశ్చార్జ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఫెసిలిటీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ మా దగ్గర స్టార్ట్ చేశాము అని చెప్పడం కోసం మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు పేషెంట్స్ని కూడా మీరు చూశారు. ఆ 3 పేషెంట్స్ మన మీడియాతో మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో దీంతో పాటు చాలా డిపార్ట్మెంట్స్ లైక్ పీడియాట్రిక్ సర్జరీ కానీ, న్యూరో సర్జరీ కానీ, న్యూరాలజీ కానీ, సర్జికల్ ఆంకాలజీ కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, చాలా క్లిష్టమైన సర్జరీస్, అవి క్యాన్సర్ కేర్ కావచ్చు, ఎక్కడైతే చాలా ట్రీట్మెంట్ దొరకడం దగ్గరుండే హాస్పిటల్స్లో ఎక్కడ చేయలేని ట్రీట్మెంట్ మనము చాలా చోట్ల నుంచి మీరు చూసారు. పేషెంట్ చెప్పారు, ఒక పేషెంట్ చెప్పారు హైదరాబాద్కి వెళ్ళారు, చెన్నైకి వెళ్ళారు, తర్వాత మన దగ్గరకు వచ్చారు అని చెప్పి. సో చాలా క్లిష్టమైన సర్జరీస్ కూడా మా హాస్పిటల్లో వివిధ విభాగాల్లో చేయడం జరుగుతుంది. సో ఆ పేషెంట్స్ అందరూ వాళ్ళ ఫీలింగ్స్ మనతో పంచుకోవడం జరిగిందండి ఇవాళ. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ మన దగ్గర ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో మన రాష్ట్ర ప్రజలు, ఈ రీజన్ ప్రాంతం ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ. సర్జరీ ఫస్ట్ తల్లి నుంచి డోనర్ నుంచి తీయడం జరుగుతుంది, తర్వాత పేషెంట్కి పెట్టడం జరుగుతుంది. సో ఇదొక అట్లీస్ట్ తీయడం పెట్టడం అన్నీ కలిపి ఒక 6 గంటల్లో అయిపోతుంది. ఇలాంటి మంచి మాట. హిందుత్వం అనేది మతం కాదు, అది భారతీయ జీవన విధానం. కానీ దురదృష్టవశాత్తు హిందుత్వంలోకి రాజకీయం ప్రవేశించింది. ఎం వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తామని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. ఈ మేరకు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 3 మండలాలు 2 టౌన్లు కూడా తప్పనిసరిగా పార్టీని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దాంట్లో రథసారథులుగా మాకు ఇక్కడ మా పాత పిల్లలే ఉన్నారు. వేణు ఏదో అత్యవసర కార్యంలో రాలేదు, నాగయ్య ఉన్నాడు, మా కృష్ణమూర్తి ఉన్నాడు, అట్లాగే మా అబ్బాయి రామకృష్ణ ఉన్నాడు, మా సీన్ ఉన్నాడు కొల్లకొండ. ఇట్లా మా పాత కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు కార్యోముఖులను చేసి రాబోయే ఈ 4 ఏళ్లలో పార్టీని మళ్ళా పాత రోజుల్లో వైభవాన్ని తీసుకొచ్చేదానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని మీ ద్వారా కాన్స్టిట్యున్సీలో ఉన్న శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గతంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే దాని మీద మాకుండే విశ్లేషణ మాకుంది. అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, అది జరగవని నేను చెప్పను. రాజకీయాల్లో ఎప్పుడైనా సరే కొంచెం దెబ్బ తగిలిన తర్వాత మేము విశ్లేషించుకోవటం ప్రతి వాళ్ళకి నిజ జీవితంలో కూడా అది అత్యవసరమైన విషయం. అట్లాగే నేను తప్పనిసరిగా మేము విశ్లేషించుకుంటాం, జరిగిన పొరపాట్లు మేము సరిదిద్దుకుంటాం, మేము బ్రహ్మాండంగా మళ్ళీ మా పాత రోజుల్లాగానే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం.
నవలూరు ఎంఎస్ఎస్ కాలనీలో గుంతలు పడిన రోడ్లను సొంత నిధులతో పూడ్చివేయించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు టీడీపీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోటా పార్థసారథి, నాయకులు చావలి ఉల్లయ్య, రుద్ర కోటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఎంతో ఇబ్బందులు పడుతూ మరి మోకాళ్ళలోతు బురదలో తిరిగి వాళ్ళు రోడ్డు మీదకి రాలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోవటం వల్ల మరి ఆయన వెంటనే స్పందించి ఈ యొక్క మట్టి రోడ్లలో నివసించి జీవించేటటువంటి వారి యొక్క ఆకాంక్షని నెరవేర్చాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు లోకేష్ బాబు గారు సొంత నిధులతో ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి మట్టి రోడ్లన్నిటికి కూడా మరి ఈ యొక్క చిప్స్ తోలి వాళ్ళకి వచ్చినటువంటి సమస్యను నివారణ చేసినందుకు ఈ యొక్క కాలనీ వాసులు కానీ గ్రామ ప్రజలు కానీ ఈ గ్రామం తరఫున లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మరి ఇదే కాకుండా గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నాను అనేటటువంటి భరోసా ఇచ్చి మరి వాళ్ళని సంతృప్తిపరిచిన లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నవలూరు ఎంఎస్ఎస్ కాలనీ వాళ్ళు కనీసం నేను కూడా తిరుగుతూ ఉండేవాడిని, బండి కూడా నడుస్తానికి ఇల్లు లేకుండా కనీసం సైకిల్ మనుషులు ఇడిగా నడుస్తానికి కూడా ఇల్లు లేకుండా జారి పడతా మహాబృతగా ఉండేది. వీళ్ళందరూ చాలా బాధల్లో ఉన్నారని ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ లోకేష్ బాబు గారికి తెలియపరుచుకున్నారు. ఆ ప్రజలు వచ్చి ఈ నాయకులు తెలియపరిచారు, వీళ్ళు వెళ్ళి లోకేష్ బాబు గారికి తెలియపరుచుకున్నారు. ఇమీడియట్గా ఈ లింక్ రోడ్లు పెద్ద రోడ్లు, ఈ లింక్ రోడ్లు పూర్తి స్థాయిలో ఇమీడియట్గా ముక్కదోలి రబ్బిస్తోలి వాళ్ళకి బురదంటూ ఎంత వర్షం పడ్డా బురదంటూ అంటకుండగా చేసినందుకు నవలూరు ప్రజలు, ఈ ఎంఎస్ కాలనీ ప్రజలందరూ లోకేష్ బాబు గారికి పేరున అలాగే నాయకులు చెప్పినందుకు ఆయన చేసినందుకు ఆయనకి ఈ నాయకుల తరఫున కూడా పేరున ధన్యవాదాలు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నివాసంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు మంత్రి లోకేష్ ను కలిసి వరద బాధితుల సహాయార్థం 50,116 రూపాయల నగదు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పి కోటేశ్వరరావు, వీసం వెంకటేశ్వరరావు, అంకం శ్రీనివాసరావు, యు పెద్దిరాజు, తెలుగు మహిళా నాయకురాలు ఆకుల జయసత్య తదితరులు పాల్గొన్నారు. తుళ్లూరు గ్రామ కార్యదర్శి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఓ రిపోర్ట్. తుళ్లూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా గత 2 సంవత్సరాల్లో అన్ని పార్టీల వారితో మమేకమై అభివృద్ధి బాటలో నడిపిన పంచాయతీ సెక్రటరీ టి వెంకటేశ్వరరావు బదిలీ అయ్యారు. బదిలీపై వెనిగళ్ల పంచాయతీ సెక్రటరీగా వెళ్తున్న వెంకటేశ్వరరావును తుళ్లూరులోని తెలుగుదేశం, అమరావతి, జేఏసీ రైతులు, గ్రామ పంచాయతీ సిబ్బంది శాలువాలతోనూ పూలమాలలతోనూ సన్మానించారు. అనంతరం జేఏసీ సభ్యులు కాటా అప్పారావు, పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో బండ్ల పట్టాభిరామయ్య, కామినేని గోవిందయ్య, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. మరి వారు ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎవరు ఎప్పుడు ఇక్కడ పంచాయతీ కార్యాలయానికి వచ్చి ఏ ఇబ్బంది అని చెప్పినా వెంటనే స్పందించి వాళ్ళ సిబ్బందిని పంపించి అక్కడికి ఆ పని పూర్తి చేసి మరి మీరు వచ్చారండి అక్కడ ఇబ్బంది అని చెప్పారు, ఆ పని పూర్తి చేయడం జరిగిందని చెప్పి వెంటనే మళ్ళీ వారికి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ పంచాయతీ మేజర్ పంచాయతీని సమర్థవంతంగా 2 సంవత్సరాల పాటు నిర్వహించి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ మరి వారు 2 సంవత్సరాలు కూడా పదవీ కాలం కొనసాగించారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రైతులకి భూములు రైతులకి ఇక్కడ సిఆర్డీ వారు అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలనే ఒక ఉద్దేశంతో R5 జోన్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో వేరే ప్రాంతాల్లో వేరే జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ అనుమాయులు, వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి చెట్టు భూములు వారిని అక్రమంగా కేటాయించి ఆ చెట్టు భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాకుండా పంచాయతీ ఆఫీసులోనే నిర్వహించాలని చెప్పి వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు రైతులందరం కూడా ఇక్కడికి వచ్చి సార్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్లు కనుక చేస్తే మేమందరం కూడా కేవలం ఇబ్బందులకు గురవుతాం సార్, దయవుంచి మీరు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియని నిలుపుదల చేయాలని చెప్పి వారిని ఆ రోజు మేమందరం కూడా అభ్యర్థించాం.
నేను బతికిన కాలంలో మర్చిపోయిన సంఘటన అయితే ఇది. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నేను వచ్చి ఈ రోజు కూడా ఎప్పుడు కూడా నేను వెళ్ళిపోయే టైంలో కూడా మీకు వాటర్ ఇవ్వాలని చెప్పి పొద్దు నుంచి అక్కడ పైకి వెళ్ళిపోతే కూడా దాన్ని కూడా చేసి వెళ్ళిపోవడం, వాటర్ చేసి వెళ్ళిపోవడం, వెళ్ళిపోతే మీరు ఎంతమంది కూడా నా మీద అభిమానం చూపించేది కూడా నాకు అది చేయకపోతే అది వ్యర్థం అవుతుంది. అప్పటికప్పుడు చేసి అన్ని అక్కడికక్కడ జనరేటర్ ఆయిల్ అన్ని పంపించి వెంటనే సాయంకాలం 5 వాటర్ ఇవ్వాలి. వాటర్ ఈ ఊళ్ళో పక్కన చూసి నేను వెళ్ళాలని నిర్ణయించుకొని చేపిస్తున్నాను. ఇంతమంది అభిమాన సంఘాలు నాకు చాలా సంతోషం ఉంది. మా కుటుంబం మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. నాకు ఇంత ఆర్భాటంగా చేస్తున్నందుకు మేడం గారు నాకు వాసన పరిచింది. మామూలుగా చూస్తుంటాం కానీ నాకు అంత పరిచింది. నా గురించి కూడా మేడం గారు అంత ఇదిగా చెప్పి చేసుకున్నాను. నాకు చాలా సంతోషం. మంగళగిరి పెన్షనర్స్ హోంలో ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన చర్మకారులు, డప్పు కళాకారుల సమావేశం జరుగుతోందని రాష్ట్ర చర్మకార సేవా సంఘం అధ్యక్షుడు బుల్లా రాజారావు అన్నారు. ఈ మేరకు మంగళగిరి తెనాలి రోడ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. 250 మందికి కూడా రుణాలు మరి బడ్జెట్ రాగానే ఇస్తామని చెప్పేసి ఈ యొక్క మంజూరు పత్రాన్ని అధికారులు నాకు స్వయంగా వాళ్ళు గుంటూరు వారి కార్యాలయం అందజేయడం జరిగింది. అందువల్ల మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క చర్మకారులు, డప్పు కళాకారులు అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంలో రేపు 5వ తేదీ శనివారం ఉదయం 9:30 జరిగే మీటింగ్కి రావాలని చెప్పేసి బహిరంగంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి మరియు చర్మకారులకు మరి ప్రత్యేకించి డప్పు కళాకారులకు మరి లోన్లో ఉన్న లబ్ధిదారులు కూడా అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఈ రోజున మేము యొక్క ప్రెస్ వారి ద్వారా బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గుంటూరులో శుక్రవారం ఏర్పాటైన వైసీపీ జిల్లా స్థాయి సమావేశానికి కార్యకర్తలు తరలి రావాలని జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ అంబటి రాంబాబు కోరారు. ఓ రిపోర్ట్. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో శుక్రవారం జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం తాడేపల్లి వైసీపీ ఆఫీసులో మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా అంబటి రాంబాబు పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంహెచ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకల్ల రాజనారాయణ, తాడేపల్లి మండల అధ్యక్షుడు అమరా నాగయ్య, పట్టణ అధ్యక్షులు బుర్రముకు వేణుగోపాల స్వామిరెడ్డి, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ పాల్గొన్నారు. ఇలాగా ఇంకా చాలా ఎక్కువ స్థాయిలో మీరు రావాలి. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాలి. మన పార్టీ చురుగ్గా ఉందనే భావన కలగాలి. 10 మంది వస్తే 10 మందిని చూసి ఒకరికొకరు పలకరించుకోవాలి. ఈ 100 రోజులు ఏదో నిర్లిప్తతతో ఉన్నాం, ఆ నిర్లిప్తతను పగలగొట్టాలి, ముందుకు వెళ్ళాలి, పార్టీ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, మళ్ళా పార్టీని పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని 4 సంవత్సరాల 6 మాసాల తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూసేటటువంటి బాధ్యత మాది అనేటువంటి పద్ధతుల్లో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు మనకు అనుకూలిస్తున్నాయని కూడా మనం చేస్తున్నాం. మనం ఇంట్లో కూర్చొని పార్టీని ఏదో గెలుస్తుంది గెలిపిద్దామనే భావం కన్నా కూడా ఖచ్చితంగా ఎక్కువ మంది అటెండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. జరిగినటువంటి ఎన్నికలు ఏ రకంగా జరిగినప్పటికీ కూడా మనం చాలామంది ఓట్లు వేసాం, ఏమైంది అనే భావంతో వాళ్ళు గెలుస్తామనుకోలేదు, మనం ఓడిపోతామని కూడా అనుకోలే. అలాంటి పరిస్థితులు మనం చాలా బాధతో ఎలక్షన్స్ అయిన తర్వాత ఉన్నాం. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్య సాహసాలతో ఆయన మాట్లాడేటటువంటి మాటలు నిజంగా ఆయన పార్టీకి అండదండలుగా మనందరం మీరు లేకపోయేటైతే పార్టీ లేదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలో భాగస్వాములై పార్టీని గెలిపించుకునేదానికి ఇప్పటి నుంచి కూడా ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ కష్టపడి పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మనందరూ దృష్టికి తీసుకొస్తున్నారు. తెనాలిలో జరిగిన తైక్వాండో జిల్లా స్థాయి టోర్నమెంట్లో అమరావతి తైక్వాండో క్లబ్ క్రీడాకారులు పతకాలు సాధించారు. వివరాలను కోచ్ సుబ్బారావు వివరించారు. ఈ నెల 1వ తారీఖున తెనాలి ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో 68వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మన మంగళగిరికి చెందిన సికే గర్ల్స్ హై స్కూల్కి చెందిన పాప సాయి షణ్ముఖప్రియ గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే శ్రీ చైతన్య క్యాంపస్ 1 పార్క్ రోడ్లో స్కూల్లో గల పాప కూడా గోల్డ్ మెడల్ సాధించింది అండర్ 14 విభాగంలో. వీళ్ళిద్దరూ కూడా 6, 7, 8 అక్టోబర్లో జరగబోయే
రాష్ట్ర స్థాయి పోటీల్లో తిరుపతిలో పాల్గొంటారు. నాగార్జున హై స్కూల్కి చెందిన ఎస్కే దానిష్ హుస్సేన్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఆత్మకూరులోని జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థి ప్రేమ్ రూపేష్ బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మా గురువు గారైనటువంటి గుంటూరు జిల్లా తైక్వాండో జనరల్ సెక్రటరీ శ్రీ బడవల సుబ్బారావు గారు అభినందించడం జరిగింది. సిటీ కేబుల్ వీక్షకులకు ముఖ్య గమనిక. దేవి శరన్నవరాత్రులకు సంబంధించిన వార్తలు, విశేషాలు సిటీ న్యూస్ ఆధ్యాత్మిక సమాచారంలో కాకుండా శరన్నవరాత్రులు ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సిటీ ఛానల్లో 6 గంటలకు వీక్షించవచ్చు. ప్రేక్షకులు గమనించగలరు. భారతదేశ పరిరక్షణ ట్రస్ట్ నిర్వాహకులు గోలి లక్ష్మీకాంతరావు గురువారం ప్రస్తుత హిందూ ధర్మ పరిరక్షణ తీరుతెన్నులపై రిలే నిరాహార దీక్ష ఆరంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. మన భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయాలని ప్రభుత్వాలు విలీనం చేసుకొని హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా పనిచేస్తున్నారు. అందువలన పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, హిందూ ధార్మిక సంఘాలు వారి ఆధ్వర్యంలో ఈ దేవాదాయ శాఖ అధికారులు పనిచేసేటట్లుగా తగిన చర్యలు తీసుకోవాలని నేను రిలే ధర్నాలు ఈ రోజున ప్రారంభం చేశాను. ప్రభుత్వం స్పందించే వరకు ఈ రిలే ధర్నాలు చేయాలని నిర్ణయించుకున్నాం.